ఉండటానికి వీల్లేదని. జాతీయ స్థాయిలో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 8% తారతమ్యాలు ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రం 20% పైబడి తారతమ్యాలు ఉన్నాయి వాస్తవ బడ్జెట్ అంచనాలకి వాస్తవాలకు మధ్య. ఈ తారతమ్యాల కారణంగానే చాలా మనం చేయవలసినటువంటి పనులు జరగలేదు, చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి. ఈసారి బడ్జెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం గమనిస్తే పోయిన బడ్జెట్లో వాస్తవాలకు అంచనాలకు మధ్యన తారతమ్యాలు తగ్గినాయి. ఈసారి బడ్జెట్ మళ్ళీ వీళ్ళు తయారు చేసేటప్పుడు ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాస్తవికంగా తయారు చేయటం జరిగింది. ఇది నా దృష్టిలో చాలా కీలకం. లేకపోతే ఏమవుతుందంటే అప్పుల మీద ఆధారపడవలసి వస్తుంది. విపరీతమైనటువంటి ఆ తారతమ్యాలే చాలా ప్రమాదకరమైన స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొని పోతుంటాయి. అందువల్ల అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా వరకు అప్పుల మీద ఆధారపడవలసి వచ్చింది. విపరీతంగా అప్పులు చేస్తే కానీ ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయటానికి వీలు పడలేదు. రాష్ట్ర స్థూల రెవెన్యూలో ఈ అప్పులు అనేవి దాదాపు 42% దాకా చేరుకున్నాయి. 14-15లో 15% ఉంటే 15-16లో 18%, ఆ తర్వాత 35 నుంచి 40% దాకా ఈ అప్పులు పెరిగిపోయినాయి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో. ఇంత స్థాయిలో అప్పులు పెరిగిపోవటం, రాష్ట్ర ఆర్థిక పరిణామాలన్నీ కూడా దాని కారణంగా అది పట్టాలు తప్పినాయి. అది ఇవాళ మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. అందుకని బడ్జెట్ తయారు చేసేటప్పుడు మొట్టమొదటగా ఈ వారసత్వంగా వచ్చిన ఈ అంశాల విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇందులో చాలా కీలకం ఈసారి ఆ రకంగా మరి ఇష్టానుసారంగా పెరుగుదల అనేది మనకు ఈ బడ్జెట్లో కనబడటం లేదు. క్యాలిక్యులేషన్స్ చేసి చూస్తే వేసినటువంటి అంచనాలు వాస్తవికమైన పరిస్థితికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇవి ఈ బడ్జెట్లో ఉన్న కీలకమైనటువంటి అంశం. ఉదాహరణకి టోటల్ రెవెన్యూ రిసీట్స్ 9.8% పెరుగుదల మాత్రమే మనకు కనబడుతున్నది. 24-25 బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ ఎస్టిమేట్స్కి మధ్య ఉన్నటువంటి తేడా 8% మాత్రమే. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను చెప్పదలిచిన. మన దగ్గర ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే మనం కడుతున్నటువంటి వడ్డీలే ఒక ప్రధానమైన భారంగా మారిపోయినాయి. కొన్ని అప్పులు మనం కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్నాం. ఉదాహరణకి కాళేశ్వరం గురించి పదే ప్రస్తావన వస్తుంది కాబట్టి 12,000 కోట్లు వడ్డీలకు పోతుంది, 12,000 కోట్లు కరెంటు బిల్లులకు పోతుంది, 25,000 కోట్లు దాని నిర్వహణ ఖర్చులో కనీసంగా ఉండే నిర్వహణ ఖర్చులు, మరమ్మతులకు మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు కాకుండా ఇవి రాష్ట్రం పని చేయకుండా రాష్ట్రం యొక్క కార్యక్రమాల అమలుకు ఇవన్నీ కూడా ఆటంకాలుగా పరిణమిస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలోనే ఈసారి బడ్జెట్ మరి వీటిని చాలా వాస్తవికంగా అంచనా వేసుకోవటం కనబడతా ఉంది. ఇందులో మరొక కీలకమైన అంశం ఏంటంటే మనం గతంలో కనుక గమనిస్తే చాలా శాఖలలో బడ్జెట్కి వాస్తవాలకు చాలా తారతమ్యాలు ఉండేవి. ఈ బడ్జెట్కు వాస్తవాలకు ఉండేటువంటి తారతమ్యాలు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా పరిణమించినాయి అధ్యక్ష. దీనివలన కలిగిన ఒక సమస్య ఏంటంటే వాస్తవానికి చాలా కీలకంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే మన కోతలు కనబడుతుండే. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోతలు ఒక్కొక్కసారి క్యాగ్ తన నివేదికలో 2019-20 సంవత్సరంలో వాళ్ళు దాదాపు 30% కోత విధించినట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మీరు 2022-23 బడ్జెట్లో కూడా 30,000 మనం సామాజిక సంక్షేమానికి చూపిస్తే అందులో 10,000 వాస్తవికంగా అవి ఖర్చు చేయటం జరిగింది. ఈ తారతమ్యాలు చాలా కీలకంగా ఉంటున్నాయి.
అందువల్ల ఏమవుతున్నదంటే బడ్జెట్ అనేదే అర్ధరహితంగా మారిపోతున్నది. ఒక సందర్భంలో క్యాగ్ ఏమన్నదంటే బడ్జెట్ ఆమోదించిన తర్వాత తేడాలు కనుక వస్తే, మార్పులు కనుక జరిగితే ఆ మార్పులను మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోవాలి. అట్లా ఆమోదం తీసుకోకపోతే బడ్జెట్ అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఫ్యూడల్ కాలంలో రాజులు ఇష్టం ఉన్నట్టు పన్నులు వసూలు చేసి ఇష్టానుసారంగా ఖర్చు చేసిండ్రు. ఖర్చు చేస్తే దాన్ని నియంత్రించడానికే యూరోప్ దేశాలలో మొట్టమొదటి విప్లవాలు వచ్చినాయి. మమ్మల్ని అడగకుండా పన్ను వసూలు చేయొద్దు, అడగకుండా ఖర్చు చేయకూడదని. మాగ్నా కార్టాతో మొదలై వచ్చినటువంటి తిరుగుబాట్ల కారణంగా ప్రభుత్వాలు మెల్లమెల్లగా ఆ బడ్జెట్ను వాళ్ళు తయారు చేసేటప్పుడు ప్రజల ఆమోదాన్ని తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ ప్రజల ఆమోదాన్ని తీసుకొని ప్రజల ఆమోదం మేరకే దాన్ని ఖర్చు చేయటం మొదలుపెట్టారు. అట్లా ఒక పార్లమెంటరీ బడ్జెట్ అనే పార్లమెంటరీ సంప్రదాయం ఒకటి చాలా బలంగా పెంపొందింది. కానీ చేసిన కేటాయింపులకు, వాస్తవికమైన ఖర్చులకు అంచనా లేకుండా, పొంతన లేకుండా పోయినప్పుడు ఆ బడ్జెట్ అనే దానికి విలువ లేకుండా పోతుంది. ఇది మనం చాలా కీలకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ తారతమ్యాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది తప్పనిసరిగా మళ్ళీ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. తీసుకోకుండా అట్లాంటి చేయటానికి వీల్లేదు. క్యాగ్ చాలాసార్లు కామెంట్ చేసింది. ఇన్ని రకాలైన వాళ్ళు సంఖ్య కూడా ఇవ్వటం జరిగింది. ఆ సంఖ్య ఇన్ని సందర్భాలలో వాస్తవ ఖర్చులు అంచనాల కంటే చాలా తేడా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో మళ్ళీ అసెంబ్లీ ఆమోదం తీసుకోవలసి ఉండే కానీ ఎక్కడా కూడా అసెంబ్లీ ఆమోదం తీసుకోలేదు అనేది వాళ్ళ చాలా స్పష్టంగా అందులో గుర్తు చేయటం కూడా జరిగింది. ఇవన్నీ చాలా కీలకమైన సమస్యలు. ఈ సమస్యలు ఒక ఎత్తైతే ఈ అప్పులు భారం అనేది రాష్ట్రానికి ఉన్న వనరుల వినియోగానికి కూడా అది ఒక ప్రతిబంధకంగా తయారైనటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే నిజానికి చాలా కీలకమైనటువంటి రంగాలకు చేయవలసినన్ని కేటాయింపులు చేయలేదు. చాలా కీలకమైన రంగాలు విద్యారంగం కానీ, వైద్య రంగానికి కానీ, మొత్తంగా స్థూలంగా విద్యారంగానికి అన్ని రాష్ట్రాలు 14.7% కేటాయిస్తే తెలంగాణకు వచ్చేసరికి అది 4-5% మాత్రమే ఉండేది. మరి మొట్టమొదటిసారి బడ్జెట్లో అది 24-25లో 8.6%. మళ్ళీ ఈసారి సుమారుగా అదే మొత్తంలో ఈసారి ఈ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఇవాళకైనా ఈ రంగంలో ఒక మార్పు అయితే జరగాలి. తప్పనిసరిగా మళ్ళీ మనం జాతీయ స్థాయిలో ఉన్న విధంగా 14.7% మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య రంగంలో కూడా 6.2% సగటు ఖర్చు చేస్తున్నాయి అన్ని రాష్ట్రాలు. మనం దానికంటే చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నాం.